హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంతు 8, 9, 10 ఛానల్. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా లాస్ట్ క్లాస్ లో మనం ట్రాన్స్పోర్టేషన్ తోటి ఎక్సర్సైజ్ సాల్వింగ్ అనేది చేయడం మొదలెట్టాము. ఓకే, పార్ట్ 1 వరకు చేసాం, 13 క్వశ్చన్స్ వరకు చేసాం. ఇవాళ 14 నుంచి 25 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ మనం కంప్లీట్ చేస్తాం. యాజ్ ఐ టోల్డ్, దీస్ క్వశ్చన్స్ ఆర్ రియల్లీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ నుంచే మీకు ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. లేదంటే ఏ టాపిక్స్ వీళ్ళు ఇందులో డిస్కస్ చేస్తున్నారో ఆ టాపిక్ నుంచైనా క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో లెట్స్ బిగిన్ ద సెషన్. సో నెంబర్ 1, అన్నిటికన్నా ముందు మనం మాట్లాడుకోబోయేది విత్ ద ఫస్ట్ క్వశ్చన్. ఓకే, దట్ ఈస్ ద 14th క్వశ్చన్. ఇఫ్ ద వాల్వ్స్ ఇన్ ద వెయిన్స్ ఆఫ్ ద లెగ్స్ ఫెయిల్ టు స్టాప్ ద ఫ్లో ఆఫ్ బ్లడ్, వాట్ కుడ్ బి ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దిస్ ఫెయిల్యూర్? చూడండి, మనకు ఒక విషయం ఏం తెలుసు అంటే వెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోనే వాల్వ్స్ ఉంటాయి, ఆర్టరీస్ లో వాల్వ్స్ ఉండవు. వెయిన్స్ లో ఇంకా లింఫాటిక్ డక్ట్స్ లో వాల్వ్స్ ఉంటాయి. వాల్వ్స్ ఏం చేస్తాయంటే ఫ్లో ఏదైతే ఉందో బ్లడ్ ది దాన్ని యాక్చువల్ గా మేనేజ్ చేస్తే, కంట్రోల్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు కాళ్ళల్లో ఉన్న వెయిన్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ రిచ్ బ్లడ్ ని క్యారీ చేస్తున్నాయో అవి ఫెయిల్ అయిపోతాయి. ఫ్లో ఆఫ్ బ్లడ్ సరిగ్గా అవ్వకపోతే ఏమవుతుంది అంటే అక్కడే బోల్డ్ అంత బ్లడ్ ఉండిపోయి అది బ్లడ్ క్లాట్ అవడం కూడా స్టార్ట్ అవ్వచ్చు, స్వెల్లింగ్ అవడం, ఆ పర్టికులర్ బ్లడ్ వెసల్ ది స్వెల్లింగ్ అవడం స్టార్ట్ అయిపోతుంది. ఓకే, సో ప్రాబ్లం ఏంటంటే ఇవి వన్ వే వాల్వ్స్. సో బ్లడ్ మళ్ళీ రిటర్న్ వెళ్తూ, సో ప్రాబ్లం అక్కడ స్టక్ అయిపోతే ప్రాబ్లం అదే అన్నమాట. ద బ్లడ్ విల్ స్టార్ట్ క్లాటింగ్ అండ్ ద స్వెల్లింగ్ కెన్ ఆల్సో హ్యాపెన్. బ్లడ్ వెసల్ అనేది సన్నంగా ఉన్నది లావుగా అయిపోతుంది, స్వెల్లింగ్ అయిపోతుంది. ఓకే, సో దీంతో ఏమవుతుందంటే బోల్డ్ అంత డ్యామేజ్ అవ్వచ్చు, చాలా హెల్త్ ఇష్యూస్ రావచ్చు. ఓకే, ఇంకా మనకి ఆ వెయిన్స్ అలా స్వెల్లింగ్ అవడం వల్ల పూర్తిగా బ్లూయిష్ గ్రీన్ కలర్ స్కిన్ అయిపోతుంది. స్కిన్ లో ఈజీగా మనకు వెయిన్స్ కనిపిస్తుంటాయి. దాన్ని మనం వారికోస్ వెయిన్స్ అంటాం, లేదంటే స్పైడర్ వెయిన్స్ అని కూడా అంటారు. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇఫ్ వారికోస్ వెయిన్స్ ఆర్ అన్ట్రీటెడ్ ఫర్ అ లాంగ్ టైమ్, ఇట్ లీడ్స్ టు వీనస్ అల్సరేషన్. ఓకే, సో మెయిన్ గా ఏం జరుగుతుందంటే అక్కడ ఇంకా అల్సర్ ఫార్మేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే టిష్యూ ఇంకా డెడ్ టిష్యూ అయిపోతుంది, అది పాడైపోతుంది టిష్యూ. అది దాన్నే మనం ఏమంటాం, అల్సరేషన్ అని అంటాం. ఓకే, అది. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, దాని తర్వాత దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. సో దీన్ని మనం వన్ బై వన్ ఎలా రాసుకుంటాము అంటే, ఓకే, బ్లడ్ ఇన్ ద ఓన్లీ మూవ్ టువర్డ్స్ ద హార్ట్ బికాస్ ఆఫ్ ప్రెసెన్స్ ఆఫ్ వాల్వ్స్. ఒకే డైరెక్షన్ లో వెళ్తుంది, దే ఆర్ వన్ వే వాల్వ్స్. సో వెన్ వి స్టాండ్ అండ్ వాక్, ద మజిల్స్ అరౌండ్ ద లెగ్ వెయిన్స్ కన్స్ట్రక్ట్. అంటే చాలాసేపు నించున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు, సో దే ఆర్, వాళ్ళ ఏజ్ పెరుగుతున్నది, ఇంకా చాలాసేపు నించుంటున్నారు అంటే ఏమవుతుంది, ఓకే, స్క్వీజింగ్ ద వెయిన్స్, పుషింగ్ ద బ్లడ్ టువర్డ్స్ ద హార్ట్ త్రూ సిస్టమ్ ఆఫ్ వాల్వ్స్. ఓకే, సో బేసిక్ గా ఏం జరుగుతుంది, మనం ఎప్పుడైతే నడుస్తున్నామో నించుంటున్నామో ఈ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల బ్లడ్ వెళ్తున్నది. కానీ చాలా మందిలో ప్రాబ్లం ఏమవుతుందంటే డ్యూ టు బ్లడ్ ప్రెషర్ ఇష్యూస్, అలాంటప్పుడు ఎక్కువసేపు నించొని ఉండడం మంచిది కాదు. ఓకే, అండ్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ సిట్టింగ్, అప్పుడప్పుడు కూర్చుంటున్నప్పుడు కూడా ఇలా అవుతూ ఉంటుంది. ఓకే, సో వి కాంట్ కంప్లీట్లీ బ్లేమ్ నించోవడం వల్లే అవుతున్నదని. సో in this case, the legs fail to stop the flow of blood, and the blood accumulates in the veins and causes swelling or inflammation and more clotting. Clotting can block or slow the blood flow. క్లాట్ అయిపోయిందంటే ఆగిపోతుంది బ్లడ్ ఫ్లో, సరిగ్గా జరగదు. దీనివల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది, ఇంకా డ్యామేజ్ ఎక్కువ అవుతుంది బ్లడ్. సో ఇట్స్ అ సైకిల్. దాని తర్వాత వెయిన్స్ అనేవి స్వెల్లింగ్ అవుతాయి, దాన్ని ఇప్పుడు వ్యారికోస్ లేదంటే స్పైడర్ వెయిన్స్ అన్నాం. లాస్ట్ లో వీనస్ అల్సరేషన్ అంటే టిష్యూ అనేది ఆ, చచ్చిపోతుంది, అది పాడైపోతున్నది అనమాట. ఓకే, అది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ట్రాన్స్పిరేషన్ డజంట్ టేక్ ప్లేస్ ఇన్ ప్లాంట్స్? మనకు ఒక ఇంపార్టెంట్ విషయం మనం ఏం చదువుకున్నాము అంటే ట్రాన్స్పిరేషన్ అనేది ఏం చేస్తున్నది, బేసిక్ గా వాట్ ఈస్ ట్రాన్స్పిరేషన్ డూయింగ్? ట్రాన్స్పిరేషన్ అనేది ఒక పుల్ క్రియేట్ చేస్తున్నది, ఒక ఆస్మాటిక్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేస్తున్నది. క్రియేట్ చేయడం వల్లే కింద నుంచి నీళ్లు అనేవి మీదకి వస్తున్నాయి. ఓకే, సో రూట్ ప్రెషర్ థియరీ మనం చదువుకున్నట్లయితే రూట్ ప్రెషర్ వల్ల నీళ్లు ఎక్కువ హైట్ వరకు వెళ్ళవు, చిన్న చిన్న హైట్ ఉన్న ప్లాంట్స్ వరకు ఏవైతే ఉన్నాయో వాటి వరకు వెళ్తుంది. కానీ పెద్ద పెద్ద ట్రీస్ లో నీళ్లు మీద వరకు వెళ్ళాలి, ప్రతి ఒక్క లీఫ్ ఇంకా స్టెమ్ ది ఎండ్ వరకు వెళ్ళాలి అంటే ట్రాన్స్పిరేషన్ అనేది జరగాలి. ట్రాన్స్పిరేషన్ అంటే లాస్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్ వేపర్. అట్మాస్ఫియర్ కి లాస్ అయిపోతూ ఉంటే ఒక డెఫిషియెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. ఓకే, కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ క్రియేట్ అవుతుంది. తక్కువ నీళ్లు ఉన్నాయి లీఫ్ లో, కింద నుంచి లాగడం జరుగుతుంది. మన బాడీలో నీళ్ళు తగ్గితే మనం నీళ్ళు తాగుతాం, మనకు అవసరం వస్తుంది. సింపుల్, నీళ్ళు తగ్గాలి ప్లాంట్ బాడీలోని, అప్పుడు కొత్త నీళ్ళు అనేవి ఎక్కించడం జరుగుతుంది. Now, transpiration facilitates the upward movement of water carrying essential nutrients from the soil to the entire plant. ఫస్ట్, దాని తర్వాత టెంపరేచర్ రెగ్యులేషన్ గురించి మాట్లాడుకుంటే ట్రాన్స్పిరేషన్ కూల్స్ ద ప్లాంట్ త్రూ వాటర్ ఎవాపరేషన్, ప్రివెంటింగ్ ఓవర్ హీటింగ్. ఇప్పుడు మనకి ఎలాగే చెమటలు వస్తాయో, ఓకే, అలాగా ప్లాంట్ కి ట్రాన్స్పిరేషన్ అవడం వల్ల, ఓకే, చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ లో నీళ్ళు అనేవి రిలీజ్ అవుతున్నాయి, వాటర్ మాలిక్యూల్స్. సో దానివల్ల కొంచెం కూల్ అయిపోతుంది ఎన్వైరన్మెంట్. Photosynthesis impact. Reduced water availability disrupts the photosynthesis process, hindering the plant's ability to produce energy. ఇప్పుడు ట్రాన్స్పిరేషన్ జరగలేదు అంటే ఇది జరగదు, ఫోటోసిన్థసిస్ సరిగా జరగదు.
టెంపరేచర్ రెగ్యులేషన్ అని జరగదు, న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ ఏదైతే జరుగుతుందో అది సరిగా జరగట్లేదు. అవే మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం ఏదైతే సరిగా అవ్వదు. విల్టింగ్, ట్రాన్స్పిరేషన్ లేకపోతే టర్గర్ ప్రెషర్ పోయి విల్టింగ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఇప్పుడు ప్లాంట్స్ కి నీళ్లు పోయట్లేదంటే మీరు చూసారా, ప్లాంట్ ఇలాగ ఇదైపోతుంది. ఓకే, ఇలా బెండ్ అయిపోయి ఉండిపోతుంది. ఓకే, డ్రైగా అయిపోతూ ఉంటుంది ఇంకా దాని లీఫ్. దాన్ని విల్టింగ్ అంటాం. స్ట్రెస్ అండ్ డెత్, ఇనబిలిటీ టు రెగ్యులేట్ వాటర్ బ్యాలెన్స్ అండ్ టెంపరేచర్ లీడ్స్ టు స్ట్రెస్, కాంప్రమైజింగ్ ద ప్లాంట్స్ ఓవరాల్ హెల్త్ అండ్ పొటెన్షియలీ కాజింగ్ డెత్ అన్నమాట. ఓకే, సో దాని వల్ల స్ట్రెస్ అవుతుంది ప్లాంట్ కి చాలా, అండ్ ఇట్ కెన్ లీడ్ టు ఓవరాల్ డెత్ ఆఫ్ ద ప్లాంట్. సో దీస్ ఆర్ ద పాయింట్స్ యూ విల్ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, 5 పాయింట్స్, రైట్. దీని తర్వాత ఫర్దర్ మనం ముందుకు వెళ్తూ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. హౌ డిస్ సైంటిస్ట్ ప్రూవ్ దట్ ద ఫుడ్ ఇస్ ట్రాన్స్పోర్టెడ్ త్రూ ద ఫ్లోయం? ఇవి రెండు క్వశ్చన్స్ ఉన్నాయి మీకు, రెండు కాన్సిక్యూటివ్ గా ఇచ్చారు. హౌ డిడ్ సైంటిస్ట్ ప్రూవ్ దట్ ద ఫుడ్ ఇస్ ట్రాన్స్పోర్టెడ్ త్రూ ఫ్లోయం? ఇన్ వాట్ ఈస్ దర్ ఇన్ఫరెన్స్ అబౌట్ ఎక్స్పెరిమెంట్స్ విత్ ఎఫిడ్స్? రెండింటి ఆన్సర్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏఫిడ్స్ ఏవైతే ఉన్నాయో ఇన్సెక్ట్స్ అన్నమాట అవి. ఓకే, వాటిని గ్రీన్ ఫ్లై అని కూడా అంటాం. వాటికి ఏంటంటే ఆ, ఒక లాంగ్ నీడల్, మనకి ఎలాగైతే నోరు ఉందో వాటికి నోరు జాగాలో ఒక ప్రొబోసిస్ అనేది ఉంటుంది అనమాట. ఒక నీడల్లా ఉంటుంది, సూదిలాగా ఉంటుంది అనమాట. ఇలాగా ఆ సూదిని అవి గుచ్చి స్టెమ్ లో ఏదైతే ఫ్లోయం లో ఉన్న ఫుడ్ ఉందో దాన్ని లాగుతాయి, వాటి బాడీలోకి తీసుకుంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇంజెక్షన్ పెట్టి ఎలా బ్లడ్ లాగుతారు, అలాగే అవేమో ఆ ఇంజెక్షన్ ని పెట్టి ఫుడ్ ని లాగుతున్నాయి ప్లాంట్స్ నుంచి. ప్లాంట్ లో ఏవైతే ఫ్లోయం సీడ్ ట్యూబ్స్ ఉన్నాయో దాని నుంచి. ఓకే, సో వీళ్ళు ఏం చేశారంటే మన సైంటిస్టులు ఏం చేశారంటే ఉన్న బొర్రంతో ఉపయోగించి ఇదేదో బాగుంది కదా అనేసి, ఓకే, అసలు దేని నుంచి ఫుడ్ ఇది లాగడానికి ట్రై చేస్తున్నది, ఓకే అనేసి చూడడానికి ట్రై చేస్తే ఫ్లోయం సీడ్ ట్యూబ్స్ నుంచి అన్నాం. సో వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫ్లోయం త్రూగా ఫుడ్ ట్రాన్స్పోర్ట్ అవుతున్నది అనేది ప్రూవ్ చేయాలి. మనం రెండు విషయాలు ఉన్నాయి, మనం చెప్పేయచ్చు ఒక విషయం జరుగుతున్నదని, ఇంకోటి మనం యాక్చువల్ గా ప్రూవ్ చేసి చూపించచ్చు ఇలా నిజంగా జరుగుతున్నదని. చెప్పడంలో ప్రూవ్ చేయడంలో చాలా డిఫరెన్స్ ఉంది. చెప్పడం ఎవరైనా చెప్తారు, ప్రూవ్ చేయడం చాలా కష్టం. సో ప్రూవ్ చేయడం ఇంపార్టెంట్ అనేసి ఈ ఇన్సెక్ట్ వాడు ఏం చేశారంటే, ఓకే, వాళ్ళ ఇన్సెక్ట్ ఇన్సెక్ట్ ని పంపించారు ట్రీ దగ్గరికి. ఓకే, ఓకే, అది ఎప్పుడైతే లాగుతుందో ఫుడ్ ని అప్పుడు దాన్ని చంపేస్తారు అనమాట. సో ఓన్లీ ఫర్ ద ఎక్స్పెరిమెంట్. ఓకే, సో ఎప్పుడైతే అలా జరుగుతుందో, ఎప్పుడైతే అలా చంపుతారో ఆ పర్టికులర్ ప్రొబాసిస్ లోని వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు దాంట్లో ఫ్లోయం సీడ్ ట్యూబ్ లో ఏదైతే ఫుడ్ మెటీరియల్ నడుస్తున్నదో ఆ ఫుడ్ అందులోని దొరుకుతుంది. మెయిన్లీ ఆ ఫ్లూయిడ్ లోని మనకి షుగర్స్ ఇంకా అమైనో యాసిడ్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. దీన్ని బట్టి ఏం ప్రూవ్ అయింది, దట్ ఫ్లోయం ఇస్ యాక్చువల్లీ ట్రాన్స్పోర్టింగ్ ద ఫుడ్ మటీరియల్ ఇన్సైడ్ ద ప్లాంట్ బాడీ. ఓకే, అదే ఎక్స్పెరిమెంట్ ఇక్కడ మళ్ళీ అడుగుతారు, వాట్ ఈస్ దర్ ఇన్ఫరెన్స్ అబౌట్ ఎక్స్పెరిమెంట్స్ విత్ ఎఫెక్ట్స్ అని. అదే సింపుల్ సేమ్ అంతా మీరు అదే రాయొచ్చు. లాస్ట్ లో ఏంటంటే ఇట్ ఈస్ ఇన్ఫర్డ్ దట్ ఫుడ్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ ఫ్లోయం సెల్స్ అని రాస్తుంది అంతే. సో ద ఆన్సర్ ఈస్ సేమ్ ఫ్రమ్ బోత్ ద క్వశ్చన్స్. క్వశ్చన్ ఎలా వస్తున్నదో చూసుకోండి. ఇన్ఫరెన్స్ అని అడిగారంటే లాస్ట్ లో ఫ్లోయం త్రూగా ఫుడ్ ట్రాన్స్పోర్ట్ అవుతున్నదని మేము ఇన్ఫర్ చేస్తున్నాం అని చెప్పాలి. దీంట్లో ఏంటంటే హౌ డిస్ సైంటిస్ట్ ప్రూవ్ అంటే ఇలా చేసి ప్రూవ్ చేశారని చెప్పేస్తే చాలు, ఇంకేమీ లేదు. ఓకే, ఈ రెండు ఆన్సర్స్ గుర్తుపెట్టుకోండి. పాయింట్స్ అనేవి క్లియర్ గా ఇచ్చాను, యూ కెన్ యాక్చువల్లీ రీడ్ దిస్ ఆన్సర్. మీరు ఈ ఆన్సర్ వాడుకోవచ్చు. నెక్స్ట్, డ్రా స్కెమాటిక్ డయాగ్రామ్ టు ఎక్స్ప్లెయిన్ సింగిల్ అండ్ డబుల్ సర్క్యులేషన్, రైట్ డిఫరెన్సెస్ బిట్వీన్ దెమ్. సింగిల్ సర్క్యులేషన్ ఇంకా డబుల్ సర్క్యులేషన్ ఏదైతే జరుగుతుందో, ఓకే, సర్క్యులేటరీ సిస్టమ్ లో మనం మాట్లాడుకుంటున్నట్లయితే యానిమల్స్ లోని సింగిల్ ఇంకా డబుల్ సర్క్యులేషన్ గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఇంపార్టెంట్ గా ఆలోచించుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిషెస్ లో ఎక్కువగా సింగిల్ సర్క్యులేషన్ జరుగుతుంది. ఫిషెస్ లో ఏమవుతుందంటే మనలా లంగ్స్ ఉండవు వాటిలో గిల్స్ ఉంటాయి. సో మనం ఎలాగైతే ఊపిరిని పీల్చుకుంటున్నామో అవి అలా ఊపిరిని పీల్చుకోవు. అవి నీళ్లలో ఉన్న ఆక్సిజన్ ని తీసుకొని, ఓకే, బాడీని అందిస్తాయి. సో నీళ్ళల్లో ఏదైతే ఆక్సిజన్ ఉందో తీసుకున్నాయి, ఆక్సిజనేట్ అయింది. ఓకే, బాడీకి అందిస్తుంది, బాడీ పార్ట్ నుంచి హార్ట్ కి వెళ్తుంది. ఓకే, బాడీ పార్ట్స్ దగ్గర నుంచి ఏదైతే డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉన్నదో అది హార్ట్ కి వస్తే హార్ట్ ఆ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అని పంప్ చేస్తే మళ్ళీ అది ఆక్సిజనేట్ అయ్యి మళ్ళీ బాడీ పార్ట్స్ కి వెళ్తుంది. సో హార్ట్ ఇక్కడ ఏం చేస్తున్నది అంటే బేసిక్ గా డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని గిల్స్ వరకు పంప్ చేస్తున్నది గిల్స్ కి. సో అందుకే ఒకే ఒకే సర్క్యులేషన్ అంటే ఏంటి, బేసిక్ గా ఒక పర్టికులర్ ఏరియా దగ్గర తిరిగి రావడం. అంటే మీరు ఒక దగ్గర నుంచి స్టార్ట్ చేశారంటే ఒక దగ్గర ఎండ్ అవ్వాలి. అంటే ఇఫ్ యూఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ వన్ ఆర్గన్, యూఆర్ ఎండింగ్ ఎట్ ద సేమ్ ఆర్గన్. ఇక్కడ గిల్స్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ గిల్స్ కి ఎండ్ అయింది. సో అందుకే సింగిల్ సర్క్యులేషన్. మనం మన బాడీలో హ్యూమన్స్ లోని ఇంకా బర్డ్స్ లోని ఎందుకు మనం డబుల్ సర్క్యులేషన్ అంటాము అంటే బేసిక్ గా, ఓకే, మన హార్ట్ ఏదైతే ఉందో మన హార్ట్ లోని 4 చేంబర్స్ ఉన్నాయి. రైట్ ఏట్రియం,
రైట్ వెంట్రికల్, లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్. ఓకే. సో ఏం జరుగుతున్నది రైట్ ఏట్రియం నుంచి, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను మీకు ఒక డయాగ్రామ్ వేసి చూపిస్తాను. ఇంకా ఇది ఇంకా ఈజీగా ఉంటుంది. ఈ డయాగ్రామ్ మీరు చూసుకోండి. ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. ఒక్క నిమిషం. ఓకే. ఫస్ట్ ఎప్పుడూను ఏం చేయాలి? ఫస్ట్ మీరు ఒక బాక్స్ వేసుకోవాలి. వేసుకున్నారా? ఈ బాక్స్ మధ్యలోని బ్లాక్ డయాగ్రామే కాబట్టి మీకు టెన్షన్ లేదు. ఓకే. సో ఇలా చేసుకోండి. చాలా ఈజీ డయాగ్రాము. ఒక రెక్టాంగిల్ వేయండి, మధ్యలో ఒక లైన్ గీత గీయండి, ఇలా సగం సగం గీతలు గీయండి, మళ్ళీ దాంట్లోని ఇలా యారోస్ పెట్టండి. సో వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ రైట్ ఏట్రియం. దిస్ ఇస్ రైట్ ఏట్రియం ఆర్ఏ అని రాస్తున్నాను, లెఫ్ట్ ఏట్రియం ఎల్ఏ అని రాస్తున్నాను, రైట్ వెంట్రికల్ ఆర్వి అని రాస్తున్నాను, లెఫ్ట్ వెంట్రికల్ ఎల్వి అని రాస్తున్నాను. ఇప్పుడు మన బాడీలోని బ్లడ్ రెండు సార్లు చక్కర కొడుతుంది. అలాగంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ వెంట్రికల్ నుంచి ఫస్ట్ అయోటాకి వెళ్తుంది. అవునా కదా? డిఆక్సిజన్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ కదా ఇక్కడ డీల్ అవుతున్నది. సో అయోటాకి వెళ్తుంది. అయోటా నుంచి ఫర్దర్ ఇది ఎక్కడికి వెళ్తుంది? బాడీ ఆర్గన్స్ కి, టిష్యూస్ కి వెళ్తుంది. బాడీ ఆర్గన్స్ కి వెళ్తుంది. బాడీ ఆర్గన్స్ కి వెళ్ళిందా? బాడీ ఆర్గన్స్ కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? అక్కడి నుంచి బాడీ ఆర్గన్స్ నుంచి పికప్ అయ్యి ఇట్ విల్ గో టు ఇట్ విల్ గో టు ఎక్కడికి? వెనకేవా. వెనకేవాలో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్తుంది. సో ఇక్కడంతా ఆక్సిజనేటెడ్, ఇక్కడ మాత్రం డీఆక్సిజనేటెడ్ అయిపోతుంది. అండ్ వెనకేవా నుంచి ఇట్ విల్ కమ్ రైట్ ఇన్ టు రైట్ ఏట్రియం. సో దిస్ CO2 రిచ్ బ్లడ్. ఓకే. అదే విధంగా అదే విధంగా మనం ఇట్ సైడ్ రైట్ ఏట్రియం ఇది ఒక చక్కర అయిందా? దీన్ని మనం సిస్టమిక్ సర్క్యులేషన్ అంటాము. అదే మనం పల్మనరీ సర్క్యులేషన్ గురించి మాట్లాడుకుంటే అంటే లంగ్స్ కి వెళ్ళి తిరిగి రావడం. ఎందుకు లంగ్స్ కి వెళ్ళాలి? డిఆక్సిజనేటెడ్ బ్లడ్, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉన్న బ్లడ్ ఆక్సిజనేట్ అవ్వాలి, ఆక్సిజన్ ఉన్న బ్లడ్ అవ్వాలి, ఎక్కువ ఉండడం అవ్వాలి. సో ఇక్కడి నుంచి ఎటు వెళ్తుంది? ఫస్ట్ పల్మనరీ అయోటాకి వెళ్తుంది. పల్మనరీ అయోటాకి వెళ్తుంది. పల్మనరీ అయోటా నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఆఫ్ కోర్స్ లంగ్స్ కి వెళ్తుంది కదమ్మా. లంగ్స్ కి వెళ్తుంది. ఓకే. లంగ్స్ నుంచి ఆక్సిజనేట్ అయిన తర్వాత బ్లడ్ అనేది పల్మనరీ వెయిన్ కి వెళ్తుంది. పల్మనరీ వెయిన్. పల్మనరీ వెయిన్ నుంచి బ్లడ్ మళ్ళీ లెఫ్ట్ ఏట్రియం కి వస్తున్నది. సో వైల్ దిస్ ఆల్ ఇస్ హ్యాపెనింగ్, ఓకే, ఇక్కడ ఉన్నది డిఆక్సిజనేటెడ్ బ్లడ్, ఇక్కడ ఉన్నది కూడా డిఆక్సిజనేటెడ్ బ్లడ్, కానీ ఇక్కడ ఉన్నది ఆక్సిజనేటెడ్ బ్లడ్, ఇంక ఇక్కడ డైరెక్ట్ గా వచ్చింది ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఓకే. అది అన్నమాట. సో ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉన్నదో దీన్ని మనం పల్మనరీ సర్క్యులేషన్ అంటాం. పల్మనరీ సర్క్యులేషన్. పల్మనరీ సర్క్యులేషన్ అంటే బేసిక్ గా లంగ్స్ కి వెళ్ళి బ్లడ్ అని మళ్ళీ తిరిగి తేవడం. సిస్టమిక్ సర్క్యులేషన్ అంటే బాడీ ఆర్గన్స్ అన్నిటికీ అందించి మళ్ళీ తిరిగి తేవడం. అది అన్నమాట. దాన్ని మనం సిస్టమిక్ సర్క్యులేషన్ అంటాం. ఓకే. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా వేసుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది గుర్తుపెట్టుకోవడం. ఓకే. అది అన్నమాట. ఎక్కడైతే CO2 ఎక్కువ అని రాసానో అది డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అని అర్థం. ఎక్కడైతే O2 ఎక్కువ ఉందని రాసానో అది ఆక్సిజనేటెడ్ బ్లడ్ అని అర్థం గుర్తుపెట్టుకోండి. ఓకే. అది అన్నమాట. సో వీటి మధ్యన డిఫరెన్స్ ఏమిటి? వీటి మధ్యన డిఫరెన్స్ ఏమిటి చూద్దాం రండి. బ్లడ్ ఫ్లోస్ త్రూ హార్ట్ ఓన్లీ వన్స్ ఫర్ కంప్లీటింగ్ వన్ సర్క్యులేషన్. ఇట్ ఈస్ నోన్ యాజ్ సింగిల్ సర్క్యులేషన్. ఫిషెస్ లో ఉంటుంది. త్రూ హార్ట్ టు టూ టైమ్స్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ వన్ సర్క్యులేషన్, డబుల్ సర్క్యులేషన్ విచ్ ఇంక్లూడ్ సిస్టమిక్ అండ్ పల్మనరీ సర్క్యులేషన్. దీంట్లో సిస్టమిక్ అండ్ పల్మనరీ రెండు సర్క్యులేషన్స్ వస్తాయి. ఓకే. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. దీనికి ఎగ్జాంపుల్స్ మ్యామల్స్ ఇంకా బర్డ్స్. ఓకే. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆన్సర్.
మనం ఒక డయాగ్రామ్ వేయాలి. మీరు ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. నేనైతే ఏదైతే ఇప్పుడు మీకు చెప్పేసి వచ్చానో సింగిల్ సర్క్యులేషన్ కి ఇది బాగానే ఉంది, డబుల్ సర్క్యులేషన్ కి ఇది కన్ఫ్యూజన్ ఉంది అంటే మీరు ఇది వాడుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్, ప్రిపేర్ అ బ్లాక్ డయాగ్రామ్ షోయింగ్ వాటర్ అబ్జార్ప్షన్ టు రూట్స్, వాటర్ అబ్జార్ప్షన్ బై రూట్స్ టు ట్రాన్స్పిరేషన్ బై లీవ్స్. ఎలా జరుగుతున్నది? సాయిల్ త్రూగా ఫస్ట్ రూట్స్ కి ఎలా వస్తున్నది? ఆస్మోసిస్ త్రూగా వస్తున్నది. ఇప్పుడు రూట్స్ ఏం చేస్తున్నాయి? విత్ ద హెల్ప్ ఆఫ్ జైలం ఇంకా రూట్ ప్రెషర్ లో స్టెమ్ కి పంపిస్తున్నాయి. ఓకే, ట్రాన్స్పిరేషన్ అనేది జరుగుతుంది, లీవ్స్ కి వెళ్తుంది, ఎవాపరేట్ అవుతుంది, దానివల్ల జరుగుతుంది అంటున్నాం. దీన్ని ఇంకా ఎక్స్టెన్సివ్ గా చూపించాలనుకోండి, ఇలా చూపించవచ్చు. ఫస్ట్ సాయిల్ నుంచి సాయిల్ వాటర్ రూట్ హెయిర్ కి వెళ్తున్నది, రూట్ హెయిర్ నుంచి ఎపిడర్మల్ సెల్స్ కి వెళ్తుంది అన్నిటికన్నా ఫస్ట్. ఎపిడర్మల్ సెల్స్ నుంచి ఎక్కడికి వెళ్తుంది? జైలం లో ఏవైతే రూట్ లో జైలం వెజల్స్ ఉన్నాయో అక్కడికి వెళ్తుంది. రూట్ నుంచి స్టెమ్ లో ఉన్న జైలం కి వెళ్తుంది. స్టెమ్ నుంచి బ్రాంచెస్ ఇంకా లీవ్స్ లో ఉన్న జైలం కి వెళ్తుంది. లీవ్స్ లో ఉన్న జైలం నుంచి పాలిసైడ్ ఇంకా స్పాంజీ పారెంకైమాకి వెళ్ళి అక్కడి నుంచి స్టొమాటాకి వెళ్ళి స్టొమాటా నుంచి వాటర్ త్రూ మళ్ళీ ఇవాపరేట్ అయిపోయి మళ్ళీ కొత్త నీళ్ళు అనేది పికప్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద పాత్ వే ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద రూట్ హెయిర్స్ టు లీవ్స్ అన్నమాట. ఓకే, ఫస్ట్ నీళ్ళని పికప్ చేసుకోవడం, దాని తర్వాత రూట్ హెయిర్ కి రావడం, రూట్ హెయిర్ నుంచి ఎపిడర్మల్ సెల్స్ కి, ఎపిడర్మల్ సెల్స్ నుంచి జైలం వెజల్స్ ఆఫ్ రూట్, జైలం వెజల్స్ ఆఫ్ స్టెమ్. ఓకే, అంటే ఫస్ట్ రూట్, స్టెమ్, బ్రాంచెస్, లీవ్స్, లీవ్స్ లో పారెంకైమాకి, పాలిసైడిక్ స్పాంజీ పారెంకైమా ఏవైతే ఉన్నాయో అవి, దాంతో స్టొమాటో, దాని తర్వాత వాటర్ ఎవాపరేషన్ త్రూ ట్రాన్స్పిరేషన్. ఇది. సో ఈ డయాగ్రామ్ అనేది మీరు ప్రిపేర్ చేయరు దీంట్లో, దీనికన్నా ఎక్కువ ఏం మీకు ఉండదు. ఓకే అమ్మా, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, వాట్ కెన్ సర్క్యులేటరీ సిస్టమ్ ఇన్ మ్యాన్ బి కంపేర్డ్ విత్? ఓకే, మనిషిలో ఉన్న సర్క్యులేటరీ సిస్టమ్ మనం దేంతో కంపేర్ చేయొచ్చు అంటే, ప్లాంట్స్ లో ఉన్న ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ట్రాన్స్పిరేషన్ వల్ల ఏదైతే జరుగుతున్నదో, ఇంకా మెయిన్లీ జైలంలో వాటర్ ఇంకా ఫ్లోయం లో ఫుడ్ ఎలాగైతే ట్రాన్స్పోర్ట్ అవుతున్నదో, అలాగే మన బాడీలోని బ్లడ్ అనేది బ్లడ్ వెసల్స్ లో ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇంకా బోల్డ్ అని న్యూట్రియంట్స్, హార్మోన్స్, మినరల్స్ వీటన్నిటిని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది, గ్యాసెస్ ని కూడా. సిమిలర్ గా జైలము ఫ్లోయం కూడా అవే చేస్తున్నాయి అనమాట. సో బేసిక్ గా అదే దాంతో సంబంధించిన ఆన్సరే. ఫస్ట్ అదే చెప్తాము, దాని తర్వాత హార్ట్ పంప్స్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇంటూ అయోటా. దిస్ అయోటా డివైడ్స్ ఇంటూ ఆర్టరీస్ అండ్ ఆర్టరియోల్స్. ఇంకా బాడీ పార్ట్స్ అన్నిటికీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అని అందిస్తుంది. వెయిన్స్ క్యాపిలరీస్ నుంచి స్టార్ట్ అవుతాయి, వెన్యూల్స్ అవుతాయి, వెయిన్స్ ఫామ్ చేస్తాయి. ఇవి సుపీరియర్ ఇంక ఇన్ఫీరియర్ వెనకేవా త్రూగా రైట్ ఏట్రియం కి లేదంటే హార్ట్ కి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అని తీసుకొని వస్తున్నాయి. అర్థమైందా? అది. సో ఇది బేసిక్ గా. సో హార్ట్ పంప్స్ టు లంగ్స్ బై పల్మనరీ ఆర్టరీ, లంగ్స్ పంపిస్తుంది. ఆక్సిజనేషన్ అండ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే లంగ్స్ నుంచి వచ్చిందో మళ్ళీ పల్మనరీ వెయిన్స్ త్రూగా హార్ట్ కి మళ్ళీ వచ్చేస్తుంది. సో ఇక్కడ సెంటర్ ఆర్గన్ ఏదైతే మనం మాట్లాడుకోవాలో దట్ ఈస్ హార్ట్ అన్నమాట. హార్ట్ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చింది సిస్టమిక్ సర్క్యులేషన్. హార్ట్ నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్ళి ఆక్సిజనేట్ అయ్యి వచ్చింది పల్మనరీ సర్క్యులేషన్. ఓకే, నౌ this transportation is compared to transportation in plants. Root hairs absorb water and mineral salts from the soil by osmosis. వాటర్ అనేది జైలంలోకి వస్తుంది, స్టెమ్ కి లీవ్స్ కి రూట్ ప్రెషర్ త్రూగా ఇంకా ట్రాన్స్పిరేషన్ త్రూగా ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రమ్ లీవ్స్ ఎక్సెస్ వాటర్ ఇస్ సెంట్ అవుట్ సైడ్ త్రూ స్టొమాటా బై ట్రాన్స్పిరేషన్ ఇస్ వాటర్ వేపర్. సో ఈ వేపర్ కూల్ట్ అనేవి రెయిన్ మనకు వర్షాలు వస్తాయి, నెంబర్ వన్. నెంబర్ టూ, ఇంకోటి ఏంటి అంటే దీని వల్లే యాక్చువల్ గా సైకిల్ కంటిన్యూ కూడా అవుతుంది. వాటర్ వేపర్ వెళ్ళిపోతేనే కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అనేది క్లియర్ అవుతుంది, వాటర్ డెఫిసిట్ అనేది ఉంటుంది. ఆ డెఫిసిట్ ఉండడం వల్ల మనం మళ్ళీ నీళ్ళని పికప్ చేసుకుంటాం, అంటే ప్లాంట్ అనేది నీళ్ళని మళ్ళీ పికప్ చేసుకుంటుంది. ఓకే, లాస్ట్ పాయింట్, ట్రాన్స్పిరేషన్ హెల్ప్స్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ క్లౌడ్స్ అండ్ ఆకరెన్స్ ఆఫ్ రెయిన్స్. అదంతా మనకు అవసరం లేదు, పెద్ద ఇంపార్టెంట్ కాదు. పాయింట్ నెంబర్ 6 వరకు చాలు. ఓకే, పాయింట్ నెంబర్ 7 అంతా అవసరం లేదు. నెక్స్ట్, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ మెయిన్ ఏంటి చెప్తారంటే, ట్రాన్స్పోర్టేషన్ circulatory system in humans, in a man, can be compared with the transportation system in plants. ఓకే, అది. సో అలా చెప్పుకుంటాం, మీరు ఆన్సర్ స్టార్ట్ చేసి వన్ బై వన్ ఫస్ట్ హ్యూమన్స్ లో ఏముందని చెప్తారు, దాని తర్వాత ప్లాంట్ లో ఏముందని చెప్తారు, ఇలా ఉందని చెప్పేస్తారు, అంతే, అయిపోయింది, ఇంకేం లేదు. పాయింట్ వైజ్ గానే రాయండి ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ హిమోఫీలియా? హిమోఫీలియా అంటే మనది ఏదైతే బ్లడ్ ఉన్నదో బ్లడ్ క్లాట్ అవ్వాలి చాలా బాగా, అవునా కదా? ఎప్పుడైతే బ్లీడింగ్ అవుతున్నది, ఇంజరీ జరిగింది, బ్లడ్ క్లాట్ అయిపోవాలి. హిమోఫీలియా ఉన్న వాళ్ళకి జెనెటిక్ డిజార్డర్ ఉంటుంది, దానివల్ల కొన్ని క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఇంకా వైటమిన్ కే డెఫిషియన్సీ వచ్చేస్తుంది. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే బ్లడ్ అనేది సరిగా క్లాట్ అవ్వదు. మనం ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి, బ్లడ్ క్లాటింగ్ లో ఏ పర్టికులర్ మీరు ఫ్యాక్టర్ తీసుకున్నా అన్ని ఫ్యాక్టర్స్ ఇంపార్టెంటే. ఎలాంటి పర్టికులర్ మెటీరియల్ అంటే సపోజ్ కంపౌండ్ అక్కడ యాక్చువల్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు, థ్రాంబోప్లాస్టిన్ అవనండి, థ్రాంబిన్ అవనండి, ప్రోథ్రాంబిన్ అవనండి, లేదంటే ఫిబ్రినోజెన్ అవనండి, లేదంటే వైటమిన్ కే అవనండి, అలాంటి కాల్షియం అవనండి, ఇలాంటి బోల్డ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి.
అలాగా కొన్ని ఫ్యాక్టర్స్ ఇంకా వైటమిన్ కే డెఫిషియన్సీ ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ పనిచేయడం వల్ల అంటే డెఫిషియన్సీ రావడం వల్ల డ్యూ టు జెనెటిక్స్. ఇది ఒక జెనెటిక్ డిజార్డర్. సో దానివల్ల హిమోఫీలియా అనేది వస్తుంది. ఇట్స్ అన్ ఎక్సలెంట్ జెనెటిక్ డిజార్డర్. దెన్ హిమోఫీలియా ఇస్ అ కామన్ డిజార్డర్ ఇన్ చిల్డ్రన్ హూ హావ్ బోర్న్ ఫ్రమ్ మ్యారేజెస్ బిట్వీన్ వెరీ క్లోజ్ రిలేటివ్స్. అందుకే ఇప్పుడు ఫర్ సపోజ్ బావ మరదల్లో పెళ్ళవన, మావ మరదల్లో పెళ్ళైనా ఇలాగ ఏవైతే పెళ్ళిళ్ళు జరుగుతాయో అంటే క్లోజ్ ఫ్యామిలీ లోపల పెళ్ళిళ్ళు ఎక్కువ జరిగాయి అంటే చాలా క్లోజ్ గా ఉన్నారు వాళ్ళ మధ్యలో పెళ్ళిళ్ళు జరిగితే ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ ఇలాంటివన్నీ ట్రాన్స్ఫర్ అవుతాయి డిసీజెస్ పిల్లలకి. అందుకే ఎక్కువగా అలాంటి మ్యారేజెస్ మంచిది కాదు అనేసి చెప్పడం జరిగింది అనమాట విత్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ సైన్స్ అండ్ జెనెటిక్స్ అది. ఓకే. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు హిమోఫీలియా. సో హిమోఫీలియాలో బ్లడ్ అనేది సరిగ్గా క్లాట్ అవ్వట్లేదు. ఇట్ ఈస్ అ బ్లడ్ క్లాటింగ్ బ్లడ్ క్లాటింగ్ వాట్ టు సే డిజార్డర్ అన్నమాట. బ్లడ్ క్లాటింగ్ సరిగ్గా జరగదు. అది. నెక్స్ట్, ఆఫ్టర్ రీడింగ్ దిస్ లెసన్ వాట్ ప్రికాషన్స్ వుడ్ యూ సజెస్ట్ టు యువర్ ఎల్డర్స్ అబౌట్ ఈడెమా అంటున్నారు. ఓకే. ఇప్పుడు ఫర్ సపోజ్ మీలో మీకు తెలిసిన పెద్దల్లో ఎవరికైనా ఈడెమా ఉన్నది అంటే అంటే వాటర్ కలెక్షన్ అన్నమాట, వాటర్ రిటెన్షన్ జరుగుతున్నది అంటే దానికి మీరు ఏం సజెస్ట్ చేస్తారు వాళ్ళకి ప్రికాషన్స్ అన్నది అంటున్నారు. సో ఈడెమా అని అంటే ఫ్లూయిడ్ అక్యుములేషన్, దేనివల్ల అయితే స్వెల్లింగ్ అవుతున్నది ఎక్కువగా ఎల్డర్లీలో వస్తుంది ఇన్యాక్టివిటీ అవడం వల్ల. ఎక్కువగా యాక్టివిటీ లేదు, మూవ్ అవ్వట్లేదు అంటే దానివల్ల జరుగుతుంది. సో దీనికోసం ఏంటంటే కంప్రెషన్ స్టాకింగ్స్ అని ఒక టైప్ ఆఫ్ స్టాకింగ్స్ దొరుకుతాయి. అవి ఏం చేస్తాయి అంటే ఆ స్టాకింగ్స్ ఇలా వేసుకోవాలన్నమాట ఎక్కడైతే ఈడమా ఉందో. దానివల్ల ఫ్లూయిడ్ బిల్డప్ ని తగ్గించేస్తాయి అవి అవి ఇలా చేస్తాయి. ఎందుకంటే ఈడమాలోని వాటర్ అక్యుములేట్ అయ్యాయి, స్వెల్లింగ్ అవుతుంది. సో కంప్రెషన్ చేయడం వల్ల ఫ్లూయిడ్ బిల్డప్ తగ్గిపోతుంది. ఎంతైతే ఫిల్ అయిందో అది ఉంటే ఇంకా కొత్తది యాడ్ అవ్వకుండా, అది కాకుండా ఏదైతే ఉన్నదో దాన్ని సర్క్యులేట్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. నంబర్ వన్. నంబర్ టూ, మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకే దగ్గర ఎక్కువసేపు కూర్చోవడం మంచిది కాదు. సో మధ్య మధ్యలో స్ట్రెచ్చింగ్ అది చేయడం, కాళ్ళని కొంచెం మూవ్ చేయడం, అవన్నీ చేస్తూ ఉండాలి. లెగ్ ఎలివేషన్. ఓకే. మన గుండె ఏదైతే ఉందో గుండె కన్నా కొంచెం మీద వరకు కాళ్ళు తీసుకెళ్లి 30 మినిట్స్ వరకు అలా ఉంచాలన్నమాట. అలా ఉంచడం వల్ల ఏం జరుగుతుందంటే కాళ్ళలోనే ఎక్కువగా ఈడెమ అవుతుంది కాబట్టి అక్కడ ఉన్న ఫ్లూయిడ్ అనేది ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ద బాడీ. ఓకే. అండ్ సర్క్యులేషన్ విల్ ఇంప్రూవ్. దిస్ కెన్ బి డన్ 3 to 4 times a day. 3 నుంచి 4 సార్లు చేస్తే మంచిది. దాని తర్వాత మసాజ్ చేయడం చాలా మంచిది ఎక్కడెక్కడైతే అలాగ అవుతున్నదో. లో సాల్ట్ డైట్ మెయింటైన్ చేస్తే మంచిది. దానివల్ల స్వెల్లింగ్ అనేది తగ్గుతుంది. సాల్ట్ అనేది స్వెల్లింగ్ ని ప్రమోట్ చేస్తుంది అందుకు. అవాయిడ్ టెంపరేచర్ చేంజెస్. సడన్ గా చాలా చల్ల ప్రదేశంలో వేడి ప్రదేశంలో వెళ్ళిపోయారు అంటే ఓకే మంచిది కాదు. అది కాకుండా ఇంత చల్లని ప్రదేశంలో వెళ్ళి అక్కడ ఈడమ ఎక్కువ అయిపోయి స్వెల్లింగ్ ఎక్కువైందంటే దాని మీద వేడి వేడి నీళ్ళతో స్నానం చేయకూడదు. దానివల్ల స్వెల్లింగ్ ఇంకా ప్రాబ్లమేటిక్ అయిపోతుంది. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ దే కెన్ రిమెంబర్. లాస్ట్, డయూరెటిక్స్ చాలా జాగ్రత్తగా వాడాలి. వీటి వల్ల యూరినేషన్ ఎక్కువ జరుగుతుంది. మరీ ఎక్కువ యూరినేషన్ జరిగినా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ డయూరెటిక్స్ ఇస్తారు సో దట్ ద వాటర్ కెన్ బి ఎలిమినేటెడ్. బట్ వెన్ దిస్ ఇస్ డన్ చాలా ఎక్కువ ఆ, అంటే డయూరిసిస్ జరుగుతున్నది అంటే అంటే యూరిన్ అనేది జరుగుతున్నది అంటే దానివల్ల బ్లడ్ ప్రెషర్ మీద ఇంపాక్ట్ వస్తుంది. సో అందుకే బి వెరీ కేర్ఫుల్. అది అన్నమాట. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ కెన్ సజెస్ట్ ఫర్ ఎనీవన్ హూ ఇస్ హ్యావింగ్ ఎడమా ఆఫ్టర్ అండర్స్టాండింగ్ దిస్ లెసన్. సో ఈ లెసన్ లో ఉన్న ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ అయిపోయామా? ఓకే. నెక్స్ట్ మన ఎక్స్క్రీషన్ చాప్టర్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా సాల్వ్ చేస్తాము. సో దట్ యు ఆర్ వెల్ ప్రిపేర్డ్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఓకే. సో అప్పటి వరకు డెఫినెట్లీ లుక్ అప్ టు ద ఛానల్. ఓకే. సెషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇఫ్ యు ఆర్ ఫస్ట్ ఇన్ ద ఛానల్. ఓకే. ఫస్ట్ టైం చూస్తున్నారంటే. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.